విచ్చేసి ఆశీనులైన మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక సంస్థ ఇంత కార్యక్రమాన్ని, నెలవారీ కార్యక్రమాన్ని పోలుపల్లి బయటతల్లి కళాకారుల సంక్షేమ సంఘం, అంతర్జాతీయ నటులు, పూజనీయ నటులు, పద్మశ్రీ, మరి భారతదేశం గర్వించదగ్గ కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ అవార్డులో ఒకటైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతైనటువంటి అంతర్జాతీయ నటులు ఎడ్ల గోపాలరావు గారి అధ్యక్షతన ప్రశంసల నటీమణి, నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టమైనటువంటి నటీమణుల్లో మన ఉత్తరాంధ్రకి తలమానికి వాణిముత్యం ప్రశంసలైన కిలారి లక్ష్మి గారు ఉపాధ్యక్షులుగా, మిగతా కమిటీ కార్యవర్గ సభ్యులందరూ కూడా మునపూడి రామచంద్రరావు గారు ప్రశంసల నటుడు, గరుడా నంది అవార్డులు, పలు అవార్డులు గ్రహీతైనటువంటి వారి ద్వారా ఈ సభాస్థలికి రావడం, ఒక నెల నేను కార్యక్రమం చేస్తానని అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు చింతామణి నాటకం ఒక ఘట్టాన్ని మీ ముందు ప్రదర్శించే అవకాశం ఇచ్చినందుకు నటరానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత సన్మానం చేసినటువంటి సంస్థ వారికి, అలాగే నా మీద అభిమానంతో ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సన్మానం చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా సుఖశెట్టి పాత్రను చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ఇది ఎక్కువ మాట్లాడే కన్నా చివరిలో అవకాశం ఉంటే కొద్దిసేపు మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఈ బీబీ అప్పలనాయుడు గారు సంగీత సాహిత్యంలో మరి ఈ నాటకం ఉంటుంది కాబట్టి మీరు అందరూ చూడండి, నన్ను ఆశీర్వదించండి. ఇంకా మనకి గోల్డ్ అంత టైం ఉంది కాబట్టి నాటకానికి కావాల్సినటువంటి ప్రైమ్ టైంలోనే నాటకం వెళ్తుంది. థ్యాంక్ యూ.